హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక ఈరోజు వచ్చేసి మన వీడియోలో టీచింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో ఇంకా శాలరీస్ ఎంత ఇస్తారు, అసలు ఎలా అప్లై చేయాలి, దానికోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇదైతే నాకు వచ్చిన ఐడియా కాదు, ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇంకా అలానే మొన్న జాబ్స్ కోసం వీడియో పెట్టాను చూడండి, అందులో కూడా నాకు కామెంట్ వచ్చింది. నెక్స్ట్ మొన్న పెట్టిన వీడియోలో కూడా నాకు కామెంట్స్ వచ్చినాయి, టీచింగ్ ఫీల్డ్ కోసం చెప్పండి అనేసి. నాకు ఏదో ఒకళ్ళు అడిగితే వీడియో చేసేస్తామా అన్నట్టు కాదు, నేను చేసే వీడియో కనీసం ఒక్కరికైనా అది యూజ్ అవుతుంది, వాళ్ళు దాని నుంచి తెలుసుకొని వాళ్ళు అప్లై చేసి వెళ్ళారు, నిజంగా వాళ్ళు సక్సెస్ అవ్వారు అంటే నాకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది ఉంటారు కామెంట్స్ని అసలు చాలా వరకు పట్టించుకోరు. నేనైతే నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరిది కూడా నేను సీరియస్గా తీసుకుంటాను. వాళ్ళు ఎలాంటి కామెంట్ అయినా చేయనియండి, నేను వాళ్ళకైతే రిప్లై ఇస్తాను. నిజంగా వాళ్ళకి సీరియస్గా అడిగే వాళ్ళకైతే వీడియో అయితే కూడా చేస్తాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. నిజంగా టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, టీచర్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంక చూడండి, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ వీడియోలో అయితే ఇక్కడ అసలు టీచింగ్ ఫీల్డ్ అంటే నెంబర్ 1 అండి. ఎందుకో తెలుసా, హాఫ్ డే స్కూల్ ఉంటుంది, ఫ్రైడే సాటర్డే హాలిడేస్ ఉంటాయి, ప్లస్ 1 ఇయర్లో 3 months మనకి హాలిడేస్ ఉంటాయి, ప్లస్ 3 monthsకి శాలరీ పే చేస్తారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? 12 monthsలో 3 monthsకి ఆల్రెడీ హాలిడేస్, నెక్స్ట్ వింటర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, ఇంకా బక్రీద్, ఈద్, ఇంకెన్నున్నాయి. అలాగని చాలా హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. టీచింగ్ ఫీల్డ్ అనేది నిజంగా చాలామంది ఇష్టపడతారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కువైట్లో అయితే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే కాంపిటీషన్ బాగా ఎక్కువ. అసలు మనకి మంచి సూపర్ అంటే సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ అలానే మనం మాట్లాడే విధానం అసలు చాలా అంటే చాలా ఫ్లూయెంట్గా ఉండాలి. మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా మనకి డిగ్రీ తర్వాత బీఎడ్ ఫినిష్ అయి ఉండాలి. నేను ఇండియాలో టీచర్గానే వర్క్ చేశాను. నాకు అసలు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ కూడా నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ట్రై చేశాను, టీచర్కి ట్రై చేశాను కూడా, కానీ నేనైతే బీఎడ్ చేయలేదు. ఇంకా నాకైతే బీఎడ్ కోసమని అయితే నేను రిజెక్ట్ అయిపోయాను, టీచింగ్ అప్లై చేసి. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా జాబ్కి అప్లై చేయండి. మీకు నిజంగా మీ రెజ్యూమ్లో మీరు పెట్టే క్వాలిఫికేషన్స్ ప్లస్ మీరు ఇచ్చే డెమో బట్టి వాళ్ళకి నచ్చింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని టీచింగ్ ఫీల్డ్లోకి టీచర్గా అయితే తీసుకుంటారు. అయితే టీచర్కి అప్లై చేయాలి అనుకుంటే సేమ్ నేను ఇండియన్స్ ఇన్ కువైట్ అని వెబ్సైట్ చెప్పాను కదా, అందులో కువైట్ జాబ్స్ లేదంటే బయట ఇండీడ్ ఎందులో అయినా అప్లై చేసుకోండి. లేదు అలా కాదు ఇంకా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళేసి మార్నింగ్ 6:30 నుంచి ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది, 8కి అంతా ఇంకా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చేస్తారు. మీరు ఆ టైంలో వెళ్ళి మీ సీవీని వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి మీ సీవీలో క్వాలిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అయినాయి అనుకుంటే కనుక వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మీరు మెయిన్గా ఏంటంటే వెబ్సైట్లో ఈ ఇంటర్నెట్లో అప్లై చేసేదానికంటే కూడా మీరు స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా మీ సీవీని మీరు ఇచ్చేసారు అంటే కనుక వాళ్ళు అలా ఇచ్చిన సీవీని బాగా రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనం పెడుతూ ఉంటాం కానీ టీచింగ్ ఫీల్డ్ అనేటప్పటికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అన్నాను కదా, అంతా అసలు చూస్తారో లేదో కూడా తెలీదు. మెయిన్గా అయితే నేను చెప్పేది అయితే వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా మంచిది. ఇంకా టీచింగ్ ఫీల్డ్లో అయితే మెయిన్గా 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఒక్కదాంతో ఏమీ అవ్వదు. 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక ఇంటర్వ్యూ వచ్చేసి ఫస్ట్ స్కూల్ సూపర్వైజర్ అయితే చేస్తుంది. ఆమె అయితే మీకు అంతా బాగా మాట్లాడుతున్నారా, అసలు మీరు ఒకవేళ స్కూల్లో జాయిన్ అయితే పిల్లల్ని అసలు మేనేజ్ చేయగలుగుతారా లేదా అనేసి ఫస్ట్ ఇంటర్వ్యూలో చూస్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఓన్లీ మీ ఇంట్రడక్షన్ కానీ అలా మీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అడుగుతుంది అంతే, ఇంకా అంతకు మించి ఉండదు. మీరు అప్పుడు మాట్లాడే వే అనేది ఉంటుంది కదా, టాకింగ్ పవర్ అనేది చూసి మిమ్మల్ని ఇంకా ఓకే చేస్తారు. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఫస్ట్ రౌండ్లో మీరు ఓకే అయ్యారు అంటే మళ్ళీ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సెకండ్ రౌండ్లో డెమో క్లాస్ అనేది ఇవ్వాలి. డెమో క్లాస్ అంటే ఇంకా
అందరికీ తెలిసిందే కదా, పిల్లలకి మనం ఎలా చెప్తాము, మన టీచింగ్ వే అనేది ఎలా ఉంటుంది, మనం అసలు పిల్లల్ని ఎంత బాగా పట్టుకోగలుగుతాము అనేది మన డెమో క్లాస్లో మనం చూపించగలగాలి. మనం నిజంగా డెమో క్లాస్లో సూపర్ అంటే సూపర్గా చెప్పాము అంటే ఇంకా తిరిగే లేదండి. మీకు టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళిపోవచ్చు, టీచర్ జాబ్ వచ్చేసినట్టే. ఇంకా వాళ్ళైతే మళ్ళీ థర్డ్ రౌండ్కి పిలుస్తారు. థర్డ్ రౌండ్ వచ్చేసి ప్రిన్సిపల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా ప్రిన్సిపల్ వచ్చేసి మీకు మీ శాలరీ అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీసా స్టేటస్ ఏంటి, వాళ్ళు మీకేమి ఇస్తున్నారు, మీరేం అడగాలనుకుంటున్నారు అని మొత్తం ప్రిన్సిపల్ అడుగుతుంది అనమాట. మీరు కనుక ఈ 3 రౌండ్లో విన్ అయ్యారు అంటే మీరు ఇంకా టీచర్ అయిపోయినట్టే, ఆరాంగా చేసుకోవచ్చు జాబ్ అయితేని. అసలు మార్నింగ్ 6:30 నుంచి 2:30కి అయిపోతుంది. చాలా బాగుంటుందండి టీచింగ్ ఫీల్డ్లోని ఇక్కడ. ఇంకా అంతేకాకుండా ఈ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది అన్నాను కదా, దానివల్ల జాబ్స్ అనేవి దొరకడం కొంచెం కష్టం. కానీ గట్టిగా ట్రై చేసి మీకు కనుక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి బీఎడ్ ఉంది అంటే కనుక మీరు డెఫినెట్గా జాబ్ అయితే కొట్టగలుగుతారు, నాది గ్యారంటీ. నాకు బీఎడ్ లేదు, నేనైతే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళబోయాను. నాకైతే టీచింగ్ ఫీల్డ్ చాలా ఇష్టం, టీచర్గా చేశాను కాబట్టి నాకు టీచర్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ ఇండియాలో ఎప్పటికైనా వస్తే కనుక నేను టీచర్గానే చేయాలి అనుకుంటున్నాను, ఇక్కడైతే అవ్వట్లేదు కాబట్టి. శాలరీ కోసం కూడా చెప్పాలి కదా, 250 KD నుంచి అలా ఉంటుందండి బేసిక్. ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఇచ్చేవారంట, ఇప్పుడైతే బేసిక్ 250 KD అనేసి చేసేశారు. అంటే ఇంచుమించుగా మన ఇండియా కరెన్సీ ప్రకారం 55,000 అబోవ్ ఉండొచ్చు. ఇంకా ఇంత అయితే ఉంటుందండి. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ మెయిన్గా లేడీస్కి బెనిఫిట్. ఇక గల్ఫ్ కంట్రీస్లో అయితే టీచింగ్ ఫీల్డ్కి అయితే మంచి కాంపిటీషన్ ఉంది. నిజంగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అయితే జాబ్ వస్తుంది, రావాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. మన వీడియో అయితే మీరు కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే కొత్తగా చూసిన వాళ్ళకి ఇంకా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి ఎలా రావాలి అని అడిగారు. ఇంతకుముందు ఇండియా నుంచి కూడా నాకు కామెంట్ వచ్చింది. ఒక టీచర్ అయితే నన్ను అడిగారు, ఆమె అయితే అక్కడ టీచర్గా చేస్తున్నారు అనుకుంటా. ఇండియా నుంచి రావాలంటే కూడా వాళ్ళు కొన్నిసార్లు ఇక్కడ నుంచి హైర్ చేసుకుంటారు టీచర్ని. అంటే మన ఇండియాలో ఇంటర్వ్యూలు జరుగుతాయి, అవి ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ ఇంటర్వ్యూస్ అయితే జరిగి అక్కడి నుంచి కూడా గ్లోబల్ హైరింగ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. అది ఎలా అనేది ఇండియాలో ఉన్న వాళ్ళకి, జాబులు వెతుక్కునే వాళ్ళకి మేబీ వాళ్ళకే తెలుస్తుంది. నాకైతే దానికోసం ఐడియా లేదండి. ఇంక ఇక్కడైతే కనుక 250 నుంచి బేసిక్ అయితే ఉంటుంది శాలరీ అని నేను విన్నాను. నాకైతే బాగా కన్ఫామ్గా అయితే తెలియదు. అప్లై చేసే విధానము, ఇంక ఇక్కడ బెనిఫిట్స్ ఏముంటాయి అనే దానికోసం అయితే నేను ఇంతవరకు అయితే చెప్పగలుగుతాను. ఈ జాబ్ లేడీస్కే బాగా సెట్ అవుతుంది అన్నట్టుగా ఎందుకు చెప్తున్నాను అంటే, హాఫ్ డేనే స్కూల్ ఉంటుంది, మనం పిల్లలతోటి బాక్సులు పెట్టేసి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మనం వాళ్ళతోటే తిరిగి వచ్చేయచ్చు, మనకి రెస్ట్ ఉంటుంది, అలానే మన శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి మన రెస్ట్కి తగ్గట్టుగా మనం చేసే డ్యూటీకి తగ్గట్టుగా శాలరీ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా అక్కడికి సరిపోతుంది. అదే జెంట్స్ అనుకోండి, మీరు ఎంత తక్కువ శాలరీకి స్కూల్లో చేయడం ఎందుకు, మీకు అదే బీఎస్సీ ఇంకా బీఎడ్ ఇంకా అంతకంటే ఎక్కువ చదువుంటే కనుక ఇంకా మంచి జాబ్స్ ఉంటాయి, ట్రై చేస్తాను, మంచి శాలరీలు కూడా వస్తాయి. అబ్బాయిలకైతే కనుక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం అనేది తక్కువ శాలరీలు ఉంటాయి. మేబీ హయ్యర్ క్లాసులకైతే చాలా ఎక్కువ మేబీ ఇవ్వచ్చు, నాకైతే ఐడియా లేదు. నేను ఆ ఉద్దేశంతో అయితే లేడీస్కి ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం అండి, ఓకేనా. ఎవరికైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక జెంట్స్ అయినా లేడీస్ అయినా అది మీ ఇష్టం. ఇంకా లేడీస్కి అయితే కనుక టీచింగ్ ఫీల్డ్ అనేది బాగా సెట్ అవుతుందని నా ఉద్దేశం, ఓకేనా. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, నేనేమైనా తప్పుగా చెప్పుంటే కనుక సారీ అండి, ఓకేనా. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్ని నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, పడి ఉంటుంది పక్కనే, ఓకేనా. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్.